పెండూలం సినిమా ఎలా ఉందంటే, కలలు కనని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఎవరికి వచ్చిన కలలు వారే అనేక ప్రదేశాలు, దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఒక్కసారి మనకు తెలియకుండానే మనం అవతల వారి కలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కలలో భంగం కలుగుతుంది. ఫలితంగా వారి జీవితం ప్రభావితం అవుతూ ఉంటాయనే ఒక లైన్‌తో ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఇష్టమైన వారిని కలలోకి ఆహ్వానించడం, ఇష్టపడిన వారిని కలలోకి వెళ్ళడం సాధ్యమే అనే ఒక కాన్సెప్ట్‌తో రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. అలా వెళ్ళడం వలన తలెత్తిన ఒక చిన్న ఇబ్బంది చుట్టూ ఇంట్రెస్ట్‌గా ఈ కథ నడుస్తుంది. సమయం, కాలం అనే 2 అంశాలు అల్లుకుంటూ ఈ కథ కొనసాగించారు. నిజానికి ఈ కాన్సెప్ట్ మనకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్ కాస్త కష్టతరమైనది కూడా. దీన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం అంత తేలికైన విషయం అయితే కాదు. అందువల్లనే ఈ సినిమా మనకి అర్థమవుతున్నట్లుగా అనిపిస్తూనే అక్కడక్కడ అయోమయంలోకి మనకు నెట్టేస్తూ ఉంటుంది. ఈ కథకి స్క్రీన్ ప్లే బలమని చెప్పాలి. పరిమితమైన పాత్రలతో చేసిన ప్రయోగంగానే ఇది మనకి కనిపిస్తుంది. ఒక కళను మనం కనడం, మనకి వచ్చిన కళను గురించి మనం చెప్పడం చాలా తేలిక. కానీ వేరే వారి కళలోకి మనం వెళ్ళడం, వారి కళలో నుంచి మనకు బయటికి రాలేకపోవడం అనేది ఇంట్రెస్ట్ అయిన విషయం. అయినా కూడా అర్థం చేసుకోవడానికి అవస్థలు పడే అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామందికి ఇది ఒక్కసారి చూడగానే అర్థమయ్యే కాన్సెప్ట్ అయితే కాదు. ఏ సినిమాలో అయినా 1, 2, 3 ఫ్లాష్ బ్యాగుల్లోకి రావడం తేలికే గాని అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాగు స్క్రీన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయో, ఏ ఫ్లాష్ బ్యాగో ఏది వస్తుంది అనేది ఆటంకం కాకుండా పోతుంది. అలా ఈ సినిమా కూడా కొత్త కథ నడిచిన తరువాత ఏది కళ, ఏది నిజం అనేది అర్థం కాని అయోమయం ఏర్పడుతుంది. అక్కడక్కడ క్లారిటీ దొరికినప్పటికీ వారికి ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రాణమనే చెప్పాలి. పరిమితమైన పాత్రలతో దర్శకుడు ఒక ప్రయోగమే చేశాడని అనాలి. చాలా